యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు 49వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయం ప్రారంభం. అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగ. ఆత్మ అంటే ఇప్పుడొచ్చే అర్థము మనసుకు కూడా ఆత్మ అని ఒక్కొక్కసారి వాడుతూ ఉంటారు అన్నట్టు. ఎందుకు మనసుకు కూడా ఆత్మ అని వాడాలంటే అత్యంత శక్తివంతము, చైతన్యవంతమైనటువంటిది, మనిషిని అతలాకుతలం చేసే సామర్థ్యం ఉన్నటువంటిది మనసు. ఆ మనసు ఒక్కటి లేకపోతే ఈ ప్రయత్నాలు అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదు? భిన్నత్వానికి కారణమే మనసు అయింది. ఎట్లా మనసు అయింది? స్వప్నం ఎట్లయితే సత్యమును మిథ్యగా మార్చి మిథ్యను సత్యంగా గోచరింపజేస్తుందో, ప్రత్యక్ష ప్రమాణం అన్నట్టు. సత్యమును మిథ్యగా మార్చడం అంటే ఎక్కడ పడుకొని హాయిగా నిద్రపోతున్నాడో అది మిథ్య అయిపోతుంది స్వప్నం లోపల. మిథ్య అంటే దాని అక్కడ లేనట్టు సత్యము మిథ్య అయింది. మిథ్య సత్యంగా భాషిస్తే స్వప్నం ఉన్నంత వరకు ఏదో ఒక దృశ్యంతో మమేకమై అక్కడ మనం ఉండిపోతాం. అక్కడ జనము కల్పితమే, అక్కడ ప్రదేశము కల్పితమే, అంటే అక్కడ దేశము కల్పితమే, అక్కడ కాలము కల్పితమే, అక్కడి పరిస్థితులు కల్పితమే. ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళిపోతాము, ఏదో ఒక కాలం ఉంటుంది అక్కడ స్వప్నం లోపల, ఏదో ఒక పరిస్థితుల మధ్య లోపల ఉన్నట్టు స్వప్నం వస్తుంది. అదంతా మిథ్య. చూడండి, ఎక్కడ నీవు ఉన్నావు అది సత్యమైంది, ఎక్కడ నీవు ఉన్నట్టు భ్రమిస్తున్నావు అది మిథ్య అయినటువంటిది. అట్లాగే స్వప్నము లోపల మనకు మిథ్యానుభూతికి ఎట్లయితే స్వప్నం కారణమైపోతుందో, ఇక్కడ కూడా జగన్ మిథ్య అన్నమన్నట్టు. జగన్ మిథ్య అంటే లేనిదని కాదు, ఉన్నదాన్ని ఇంకొక విధంగా మనం చూస్తున్నాం, అది మిథ్యాభావన అన్నట్టు. అంటే ఓవరాల్ జ్ఞానానికి కేంద్రకము మనసే, అజ్ఞానానికి కేంద్రకము మనసే, ఆనందానికి కేంద్రకము మనసే, దుఃఖానికి కేంద్రకము మనసే, సమస్తముకు మనసే కారణం. అన్నింటికీ మనసే కారణం తప్ప ఇంకొకటి లేదనడానికి గాఢ నిద్రను కూడా తీసుకోండి మీరు. మొత్తం మీద అన్నింటికీ గాఢ నిద్ర లోపల ఏదీ లేదు. మేల్కైన తర్వాత ఏది వస్తుందో అది గాఢ నిద్ర లోపల లేదు. అంటే గాఢ నిద్ర లోపల నీవు ఉన్నావు కానీ నీకు ఎలాంటి అనుభూతులు లేవు. జాగ్రత్త లోపలనే అనుభూతులు వస్తున్నాయంటే ఆ సిమ్ కార్డ్ ఏది? మనసే. స్మార్ట్ ఫోన్ వచ్చింది, అందరికీ బాగా అర్థమైపోతుంది. ఉన్న అంతా ఫీడింగ్ అంతా సిమ్ కార్డ్ లోపలనే ఉంటుంది అన్నట్టు. సిమ్ కార్డ్ తీసి పక్కకు పెట్టేస్తే ఫోన్ ఉండి లేనట్టే లెక్క. సిమ్ కార్డ్ ఉంటే అన్నీ అందులోపల వచ్చి ఉంటాయి అన్నట్టు. అట్లా గాఢ నిద్ర ఎలాంటిదంటే సిమ్ కార్డ్ లేని ఫోన్ లాంటిది.
జాగ్రత్తావస్థ ఎలాంటిది? సిమ్ కార్డుతో పాటున్న ఫోన్ లాంటిది. అంటే అన్నింటికీ మన ఏవ మనుష్యాణం బంధనం మోక్షకారణాత్. మనిషి బంధానికి మనసే కారణము, మనిషి మోక్షానికి మనసే కారణం. ఎట్లా కారణం అంటే బంధన లోపల పుట్టుకతో ఎవడు బంధన లోపల లేడు. పుట్టి మనము శైశవ దశ లోపల ఉన్నప్పుడు ఏముంటుంది అక్కడ? ఏ బంధము, ఏ అటాచ్మెంటు ఏమీ ఉండదు అక్కడ. ఎప్పుడొస్తున్నాయి ఇవన్నీ? పెరుగుతున్న కొద్దీ. ఎట్లొస్తున్నాయి? వీడియో ముందు ఏ దృశ్యం ఉంటే ఎట్లయితే అది రికార్డ్ అవుతుంది వీడియో లోపల, నీవు ఎలాంటి సాంగత్యము లోపల ఉంటే అటువంటి మనసు తయారైపోతుంది, తయారై ఉంటుంది. ఇది కాబట్టి వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుని చెప్పిన 32,000 శ్లోకాలు యోగ వాసిష్టం లోపల ప్రధానంగా మనోనాశనమే మోక్షం అని చెప్పేశాడు. మనోనాశనం అంటే ఏంటిది? మెలకువ లోపల స్వప్నాన్ని గుర్తుపట్టినప్పుడు స్వప్నం ఎట్లా మిథ్య అయిపోతున్నదో, అంటే స్వప్న దృశ్యం అంతా మెలకువ లోపల నాశనం అయిపోతున్నట్టే లెక్క. ఎట్లా అయిపోతున్నదో, జ్ఞానోదయం అయిన తర్వాత అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్నది బ్రహ్మము అనేటువంటి ఒక మాట. అదే జ్ఞానోదయం. జ్ఞానోదయం అంటే మరేదో కాదు, ఏది ఉన్నదో ఉన్నది ఉన్నట్టు చూడు. ఇప్పుడు మనం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూస్తున్నాం. ఎట్లా? ఏది లేకపోతే దేహమే లేదో దాన్ని ఇడిచి దేహం ఉన్నట్లు చూస్తున్నాం. ఏది లేకపోతే దేహమే లేదో దాన్ని వదిలి దేహాన్నే ఉన్నట్టు చూస్తున్నాం అన్నట్టు. ఇది మనసు యొక్క ప్రవృత్తి. ఉన్నది ఉన్నట్టు చూడు. ఏది ఉంటే దేహం ఉన్నదో ఆ ఉన్నదాన్ని ఉన్నట్టు చూడు. ఏది లేకపోతే దేహమే లేదో ఆ దాన్ని వదిలి దేహాన్ని చూస్తున్నాం అన్నట్టు. ఉన్నది ఉన్నట్టు చూడు అంటే ఏది ఉంటేనే ఇది ఉన్నదో, ఏది లేకపోతే ఇది లేదో, అది ఏంటిదో తెలుసుకో. అదే జ్ఞానం అన్నట్టు. అది తెలుసుకున్న తర్వాత మనసు యొక్క రూపురేఖలు మారిపోతాయి. జ్ఞానం లోపల ఆ శక్తి ఉంది. మనసు ఎందుకు చప్పలంగా ఎల్లాడుతూ ఉంది, ఎందుకు తిరుగుతూ ఉంది అంటే ఉన్నదాన్ని వదిలి ఇంకెక్కడో ఏదో ఉన్నదనేటువంటి ఆలోచన లోపల మనసు తిరుగుతూ ఉన్నది. ఎక్కడ తిరిగినా ఈ మనసుకు లభించేది దేహ పోషణకు సంబంధించినటువంటి భోగభాగ్యాలే తప్ప ఇంకొకటి ఏమీ లభించాయన్నట్టు మనసుకు. కాబట్టి ఆ మనసు పరిపూర్ణం పొందాలి అంటే సత్యం ఏంటిదో దానికి అవగతం కావాలన్నట్టు. మనోనాశనమే మోక్షం అని చెప్పేసిండ్రు. అన్ని ఉపనిషత్తులు, అన్ని పురాణాలు, దర్శన శాస్త్రాలు అన్నిటి యొక్క సమగ్ర సారాంశము మనసు యొక్క స్థిరత్వం తప్ప మళ్ళొకటి లేదు. చిత్తవృత్తి నిరోధమే యోగం అని చెప్పేసాడు. భ్రాంతి కేంద్రకమైనటువంటి మనసు ఏదైతున్నదో భ్రాంతులుడిగిన బ్రహ్మంబు బట్టబయలని కూడా వేమన గారు చెప్పినట్టు పతంజలి గారు చిత్తవృత్తి నిరోధమే. చిత్తం యొక్క వృత్తులు నిరోధించడం అంటే ఏంటి? చిత్తవృత్తులు ఉన్నది లేనట్టు చూడడం, లేని ఉన్నట్టు చూడడం, ఇది వృత్తి. దాన్ని నిరోధించి ఉన్నది ఉన్నట్టే చూడు, లేనిది ఉన్నట్టు చూడబోకు. చిత్తవృత్తి నిరోధం ఇది. ఇట్లా ఉంది ఈ అధ్యాయం. ప్రత్యేకించి ఆత్మ సంయమ యోగం అంటే నీ యొక్క మనసును, ఇక్కడ ఆత్మ అంటే ఇక్కడ మనసుని లెక్క పెట్టాలి. సంయమము అంటే ఏది ఎక్కడ ఉండాలో దాన్ని నిగ్రహించడం అంటే అది లేనిదాన్ని చూస్తున్నది,
లేనిదాన్ని చూస్తున్నటువంటి దాన్ని ఉన్నదాన్ని చూసే విధంగా, నీవు చూస్తున్న దాంట్లో దాగి ఉన్నటువంటి సత్యం ఏదైతుందో ఆ సత్యమును చూసే విధంగా మనసును నిర్మాణం చేసుకుంటే అది సంయమం. అప్పుడే ఇంకా వేరే దాంట్లోపల రాదు, నిగ్రహించడానికి వీల్లేదన్నట్టు. దానికంటే గొప్పనైనటువంటిది, దానికి మూలమైనటువంటి ఏ పరబ్రహ్మతత్వం ఉందో అప్పుడే ఆ మనసు నిగ్రహించబడుతుంది అన్నట్టు. సరే, ఇప్పుడు విషయానికి వస్తాం. శ్రీ భగవాన్ వాచ్: అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః న నిరగ్నిర్న చాక్రియః. ఇప్పుడు కాదు, తాత్పర్యం ఏంటంటే భగవంతుడు చెప్పెను, ఎవడు చేయవలసిన కర్మములను ఫలాపేక్ష లేకుండా చేయునో అతడే సన్యాసియు యోగియు అగును. అంతేకాని అగ్నిహోత్రమును వదిలినవాడు కానీ కర్మలను విడిచినవాడు కానీ సన్యాసియు యోగియు ఎన్నటికీ కానిరడు. ప్రపంచం లోపల యోగానికి అనేకమైన అర్థాలు, సన్యాసానికి అనేకమైన అర్థాలు చెప్తా ఉన్నారు. యోగా అంటే ఆ యోగా లోపల ఏదైతే మర్మం ఉందో దాన్ని పక్కకు పెట్టేసిండ్రు. యోగా అంటే యు రిలేట్ యువర్ మైండ్ టు ద సోర్స్. నీ మనసుకు మూల జ్ఞానం కలగాలి. మూల జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. యు రిలేట్ యువర్ మైండ్ టు ద సోర్స్ అంటే మూల చైతన్యం ఏదైతే ఉన్నది కదా, దాని యొక్క ప్రకాశం మనసుకు అందాలి. అంటే ఆ జ్ఞానం అనేటువంటిది అందాలి. దానికి అసలైన యోగా అంటారు. సన్యాసము అనేటువంటి దాన్ని కూడా విలక్షణమైన అర్థాలు తీసుకొని సమాజం కూర్చున్నది అన్నట్టు. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి లోపలికి వచ్చిందంటే అసలు ఋషి పరంపరనే పక్కకు నెట్టేస్తున్నారు ఈ ప్రబుద్ధులు. కొన్ని వేల సంవత్సరాల నుంచి, ప్రత్యేకించి బౌద్ధ మతం ప్రచారంలో వచ్చినప్పటి నుంచి బుద్ధుడు చెప్పింది వీళ్ళకి ఎంత అర్థమైందో ఏమైందో కానీ సన్యాసానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసింది అన్నట్టు. ఇంకా ఏమైపోయింది సన్యాసం అంటే, యోగమన్నా సన్యాసమన్నా ఒక్కటే. ఎవరప్ప వాళ్ళు చేయవలసిన కర్మను ఫలాపేక్ష లేకుండా చేయును. కొంచెం ఇక్కడ మనం విషయాలు చెప్పుకుందాం. ప్రతి మనిషి చేస్తున్నటువంటి కర్మకు ఫలాపేక్ష లేకుండా ఎవడు చెయ్యడు. చాలామంది అనవచ్చు, ఫలాపేక్ష లేకుండా కర్మ ఎట్లా సాధ్యమైపోతుంది? ప్రతి ఒక్కరు చేసే కర్మ ఏదైతుందో అది ఫలితం కొరకే కదా. ఎంత సత్యమో ఇది. ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత, నీకు పరిపూర్ణ దర్శనం అయిన తర్వాత, ప్రహ్లాదుని టైప్ నీవైన తర్వాత ఒక్కసారి స్మరణ చేసుకోవాలి. శరీర ధర్మం ప్రకారంగా కర్మ ఆపినా ఆగకుండా జరుగుతూ ఉంటుంది. ఆపినా ఆగకుండా జరుగుతూ ఉంటుంది అంట. ఎట్లుంటుందో దానికి ఫలితము కూడా రావలసింది వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి ఆ వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో నీవు ఆశించినట్టు రావాలి అనేటువంటిది
ఒక లొసగున్నది మన మైండ్ లోపల, మన మనసు లోపల. ఏంటిది నీవు ఆశించేది, నీకేం తెలుసు? ఇట్లా రావాలి మనం లైన్కు. కర్మ చేస్తున్నావు అబ్బా, ఏం ఆశిస్తున్నావు? ఏం ఆశిస్తే ఏమవుతుంది నీకేం తెలుసు? సరే, నీవు ఆశించలేదనుకో, నీవు ఆశించినవన్నీ జరగడం లేదు, జరిగింది నువ్వు ఆశించి కూడా ఆశించను లేదనుకో. అట్లా సృష్టి లోపల జరుగుతూ ఉంది వ్యవహారం అంతా. ప్రతి ఒక్కడు ఏమేమో ఆశిస్తుంటాడు. ఆశించింది అయిందా? మనం అహోరాత్రులు ఆశించినా కాని పని వాడి యోగ్యతకు సంబంధం లేకుండా వానికి సిద్ధిస్తుంది. అది చూస్తూ ఉన్నాం ఎన్నో సందర్భాలు మనం. మొత్తం మీద చాలా విచిత్రంగా ఉంటాయి. ఈయన జ్ఞానం ఎటు పోతుందో, ప్రయత్నం ఎటు పోతుందో, అన్నీ కరెక్ట్ ఎంత చేసినప్పటికైనా కానీ అనుకున్న ఫలితం సాధ్యం కాదు అన్నప్పుడు ఏదో అతీతమైనటువంటి ఒక శక్తి దీన్నంతా నడిపిస్తున్నట్టే కదా. ఆ శక్తి ఏది, ఎందుకు, ఎవరికి, కర్మలకు ఏం ఫలం ఇస్తుందో అనేటువంటిది కూడా మనకు తెలియదు. రెండవది, ఏ ఫలము మనకు శుభదాయకమో, ఏ ఫలము అశుభదాయకమో అది కూడా తెలియదు మనకు. ఒక్కొక్కసారి మనం చాలా కర్మఫలాలను ఆశించి అది పొందినట్లే ఫీల్ అయిపోతాం, అది పొందుతాం ఒక్కొక్కసారి. కానీ దాని భవిష్యత్ ఏముంటుంది? అది నిన్ను నిజంగా సుఖపెడుతున్నదా? మరి నీవు ఆశించింది నీకు సిద్ధించిన తర్వాత అక్కడనన్నా ఇంకా ఆనందం, సుఖం, శాంతితోనున్నవా? బాగా ఆలోచిస్తే లేదు. కర్మలు చేయడము, కర్మఫలం ఆశించడము సుఖం, శాంతి, ఆనందం కొరకే కదా. కర్మలు చేసి కర్మఫలాలు వచ్చిన తర్వాత కూడా సుఖం, శాంతి, ఆనందం లేకపోతే ఆ ఫలము కూడా నిష్ఫలమే. కాబట్టి దేంట్లో సుఖం, శాంతి, ఆనందం ఉందో జనరల్గా సాధారణంగా మనకు తెలియదు. ఒక్కొక్కసారి మన వైఫల్యాల లోపలనే మనకు శుభం ఉంటుంది, ఒక్కొక్కసారి మన సాఫల్యాల లోపలనే మనకు దుఃఖం ఉంటుంది. ఇది చాలా లోతైన విషయం 4వ అధ్యాయం లోపల వచ్చేసింది. కాబట్టి భక్తుడైనటువంటి వాడు, కొంచెం మూడో కన్ను తెరిచి చూసినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, ప్రహ్లాదుడు ఫలాన్ని ఆపేక్షించలేదు. ఏ ఫలాన్ని ఆపేక్షించి పరమాత్మ నామస్మరణ చేసిండు? ప్రహ్లాదుడు చాలా పనికి వస్తాడు మనకు ప్రపంచంలో వాళ్ళ ఆధ్యాత్మిక సాధన కొరకు. ఏది ఆశించలేదు ఆయన. ఏది ఆశించకపోతే ఏదైనా ఆగిందా? ఆయన మీదికి వచ్చినటువంటి విపత్కర పరిస్థితులు ఆయనను ఏమైనా చేయగలిగినాయా? నన్ను కాపాడమని నారాయణుని ప్రార్థన చేయలేదు ఆయన. ఆ ప్రార్థన, ఆ స్మరణ అనేది నా సహజాతం అనుకొని చేశాడు. సహజాతం అంటే నా స్వభావం. కంటికి చూపెట్ల స్వభావమో, చెవుకు వినికిడెట్ల స్వభావమో, నా మనసుకు పరమాత్ముని నామస్మరణ దానికి స్వభావం అనుకున్నాడు అన్నట్టు. ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క స్వభావం ఉంది. మనసు యొక్క స్వభావము చపలత్వము, దానికి విరుగుడు పరమాత్ముని యొక్క ఆశ్రయము అనేది గర్భస్థం లోపలనే ఆయనకు అర్థమైంది. అర్థమైన తర్వాత అతడు చేయవలసిన పని అతను చేసుకుంటూ పోయాడు. పరమాత్మని నామస్మరణ. ఎందరో భక్తులను తెలియని వాళ్ళు. ఎప్పుడూ పరమాత్మ నిష్ట లోపల ఉన్నటువంటి వాళ్ళ జీవితము భగవతి లోపల ముందు వస్తుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీకు పరమార్థ దృష్టి గనక అనుభవం లోపలికి వచ్చిందంటే, పరమార్థ తత్వం కనుక అనుభవం లోపలికి వచ్చిందంటే, అన్నింటి లోపల కనిపించేది పరమాత్మనే. కాబట్టి అక్కడ నీ అస్తిత్వం కూడా
పరతత్వమే అవుతుంది. కాబట్టి కనిపిస్తున్నది పరతత్వమే, నీ అస్తిత్వం పరతత్వమే, ఇంకా మిగిలింది ఏంటిది? ఏమీ మిగలదు. ఆ ఏమీ మిగలకుండా ఉండే దశ ఉన్నప్పుడు శరీరం నుంచి జరగవలసిన కర్మలు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. వచ్చే ఫలితం వస్తూ ఉంటుంది. కర్మలకు ఫలితాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి, నువ్వు చేసే పురుష ప్రయత్నం చాలా బలీయంగా ఉంటే పూర్వజన్మను కూడా ఢీకొని ఆ పురుష ప్రయత్నం సఫలమైపోతుంది. ఒకవేళ నీ పురుష ప్రయత్నం ఎంత సమర్థవంతంగా ఉన్నప్పటికైనా కానీ పూర్వకర్మ లోపల దోషం ఉన్నదంటే నీ పురుష ప్రయత్నం విఫలమైపోతుంది. అయితే విఫలమైతేనేమి సఫలమైతేనేమి, సాఫల్యం లోపల వైఫల్యం కనిపించకుండా ఉన్నది, వైఫల్యం లోపల సాఫల్యం కనిపించకుండా ఉన్నది. 2వ అధ్యాయం లోపల ఈ విషయం వచ్చింది అన్నట్టు ఉంటుంది ఇట్లా. కాబట్టి అందులో ఇది ఉంది, ఇందులో అది ఉంది. రెండిటి లోపల 2 ఉన్నప్పుడు ఏది వస్తే ఏమయ్యేది ఉన్నది. ఇది నిష్కామ భావం. ఇది నిష్కామ భావం అన్నట్టు. కర్మ ఫలాపేక్ష లేకుండా చేయును. దాని వెనక ఇంత కథ ఉందన్నట్టు. ఫలం నేను ఆపేక్షిస్తే ఆపేక్షించింది వస్తుందా? రాదు. ఎక్కడుంది ఇదంతా? ఒక అతీంద్రియ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి చేతుల్లో మన ప్రోగ్రాం ఉన్నదన్నట్టు. ఆ ప్రోగ్రాం అట్లాగే నడుస్తూ ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగా పని చేస్తాడు జ్ఞాని అయినటువంటి వాడు. మామూలు మనుషులు చేసేదానికంటే సమర్థవంతంగా చేస్తాడు. కానీ ఇది అయితేనే కరెక్ట్, లేకపోతే లేదు అనే భావం నుంచి బయట ఉంటాడు అన్నట్టు. తను మొత్తాన్ని చేయడం నా పని, మా ఫలేషు కదాచన. ఇటువంటి పరిపూర్ణ దృష్టితో కూడుకున్నటువంటి వాడు కర్మఫలాల యొక్క ఆధారంగా జీవితం ఉండదు. కర్మలు కర్మఫలాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆయన నిష్ఠ పరమాత్మ లోపలే ఉంటుంది. అట్లా భక్త ప్రహ్లాదుని మాదిరిగా కొనసాగుతూ ఉంటారు. జరగవలసిందేదో జరిగిపోతూ ఉంటుంది. తండ్రి ఏనుగులతో తొక్కిపించిండు, పాములతో కరిపించిండు, కొండల మీదకి వెళ్ళి నెట్టేసిండు, సముద్రంలో పారద్రోలిండు. ఆ ప్రకృతి చేసే పని చేస్తూ పోయింది. ఇతడికి జరగవలసింది జరుగుతూ పోయింది. సంపూర్ణమైనటువంటి దార్శనిక దృష్టితో నువ్వు ఉన్నప్పుడు ఏదానికి అర్రలు చాచకుండా కర్తవ్య కర్మ చేస్తూ పోతూ ఉంటాడు. ఫలం దిక్కు అని దృష్టే ఉండదు. అనుకూలంగా ప్రపంచ పరిభాష లోపల అనుకూలంగా వస్తే తబ్బుబ్బిగాడు, ప్రపంచ పరిభాష లోపల ప్రతికూలంగా వస్తే కృంగిపోడు, పొంగిపోడు. ఇదే వాస్తవమైనటువంటి స్థితి అన్నట్టు. ఈ స్థితి ఎవరికైతే ఉంటుందో, నీవు సన్యాసి అన్నాను, యోగి అన్నాను, స్థితప్రజ్ఞుడు అన్నాను, జీవన్ముక్తుడను, ఏమన్నా పేరు పెట్టు, ఆ పేరు ఆ స్థితికి సంబంధించినటువంటిది, ఆ పరిపూర్ణ దృష్టికి సంబంధించినటువంటిది ఆ పేరు అన్నట్టు. ఇక్కడ 2 పేర్లు తీసుకున్నాడు. అతడే సన్యాసి యోగి అగును. బ్రహ్మనిష్ఠుడు ఎందుకు గాడు? సన్యాసి యోగి అయిన తర్వాత అయినంత రెండేనా? బ్రహ్మనిష్ఠుడు ఎందుకు గాడు? జీవన్ముక్తుడు ఎందుకు గాడు? స్థితప్రజ్ఞుడు ఎందుకు గాడు? అక్కడ వచ్చింది 2వ అధ్యాయం లోపల. మనిషి ఆధ్యాత్మిక మార్గం లోపల పరాకాష్ఠను అందుకున్నటువంటి వానికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. అందులో 2 ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. సన్యాసియు యోగియు అగును అంటున్నాడు అన్నట్టు. ప్రపంచం ఏమర్థం చేసుకుంటుంది? సన్యాసి అనే వరకే ఈ మధ్యయుగం లోపల ఒక దరిద్రం వచ్చి పడ్డది అన్నట్టు. సన్యాసి అనే వరకే అతడికి జ్ఞానం ఉందా, అతడు సంకల్ప వికల్పాలను జయించిండా, అతడు ఈ సంగమును అంటే అటాచ్మెంటును విడిచిపెట్టిండా, అతడి దృష్టి పరిపూర్ణమైందా. చెప్తే మరి నిశ్రే తయోస్తు కర్మ సన్యాస సత్కర్మయోగ విషయం. ఈ లోపల ఉండే యోగ్యతను చూడకుండా ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఒక
పోలీస్ ఆఫీసర్ డ్రెస్ కుట్టించుకున్నాడు. క్యాప్ గీప్ అంతా తయారు చేసుకున్నాడు. వాళ్ళకు ఉండే ఎంబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మోడల్స్ గీడల్స్ ఉంటాయి వాళ్ళ మొత్తం మీద అన్నీ అవి వేసుకున్నాడు. దూరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అనుకుంటారో పోలీస్ ఆఫీసర్ పోతున్నాడు వస్తున్నాడు అని చెప్పి బుల్లెట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు అన్నట్టు. పట్టించుకుంటారు ఎవరో పోలీసు ఏ స్టేషన్కి సంబంధించినోడు అని అనుకుంటారు అన్నట్టు. ఎందుకంటే డ్రెస్ ప్రభావం అట్లా ఉంటుంది. అట్లాగే మరి ఆయన యోగ్యత ఉందా లేదా ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. అవసరం ఏముంటుంది చూసేది. అందరు రా నమస్తే పెడితే ఊరుకుంటున్నాడు. ఈ సన్యాసం అనే వరకే పరిపూర్ణ ఆత్మానుభవ స్థితికి పెట్టిన అనేక పేర్ల లోపల సన్యాసం అనేది కూడా ఉంటుంది అన్నట్టు, యోగం అనేది కూడా ఉంటుంది అన్నట్టు. కానీ ప్రత్యేకంగా ఈడ అందరికీ సరిగ్గా అర్థమయ్యే భాష సన్యాసం. సన్యాసం అనే వరకు ఏముంటుంది, అతడు భార్య లేదు, పిల్లలు లేరు, పెళ్లి చేసుకోలేదు, అతడు అట్లాగే ఉన్నాడు, ఏదో వేషభూషాలతో ఉన్నాడు, కాషాయ వస్త్రాలు ధరించిండు, ఏదో భిక్షాన్నం తిని బతుకుతున్నాడు, లేదా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు, ఉంటున్నాడు. అంతే దాలి జనానికి. వాస్తవంగా ఇంకా లోతుకి వెళ్ళదలుచుకోలేదు. అందుకొరకు ఇక్కడ చెప్తా ఉన్నాడు యోగి అంటే ఎవరు యోగి? ఏదో కొండ గుహల లోపల ఉండి కందమూలాలు తినకుండా దండక మండలాలతోని కాళ్ళు మూసుకొని తప్ప చేసుకుంటూ ఉండడం, లేక ప్రాణాయామ తత్పరతను కూడుకొని ఉండడం అయిపోయింది. వాళ్ళని యోగి అనుకుంటారా? ఇట్లా ప్రపంచం లోపల అనుకుంటున్నారు కాబట్టి అట్లా కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, అతడే సన్యాసి. ఇంతవరకు చెప్తే కదా ఫలాపేక్ష లేకుండా అంటే పరిపూర్ణ దృష్టి వచ్చినప్పుడు భక్త ప్రహ్లాదునికి ఎట్లయితే బయట ప్రతిఫలాపేక్ష ఏమీ కనిపించలే మనకి జీవితం లోపల, ఏమీ కనిపించకున్నా అతనికి పరిపూర్ణ దర్శనమున్నది. ఎక్కడ పడితే అక్కడ ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అని ఒక మాట చెప్పిన తండ్రికి. అంటే ఆ అనుభవం ఉన్నది అతనికి. ఎవరికి దేవుడు అనుకుంటున్నామో ఇందుగలడు అంటే ఈ లోపల ఆత్మ లోపలనే ఉన్నాడు, అందు లేడు, దృశ్య జగత్తు లోపల లేడు, లోపలనే ఉన్నాడు, లేక దృశ్య జగత్తు లోపలనే ఉన్నాడు, లోపల లేడు, ఇందుగలడు అందు లేడని సందేహం వలదు. ఎంత పెద్ద జ్ఞానం ఇది, పరిపూర్ణ జ్ఞానం. అక్కడ ఉండి ఇక్కడ లేడు, ఇక్కడ ఉండి అక్కడ లేడు కాదు, సర్వం తానై ఉన్నాడు. సందేహము వలదు, సర్వం తానై ఉన్నాడు అనడం లోపల ఇసుమంతా కూడా సందేహం నీకొద్దు. చక్రి బ్రహ్మాండాన్నంతా తనదైన శైలి లోపల నడిపిస్తున్నటువంటి వాడు కాబట్టి చక్రి, తింపుతున్నటువంటి వాడు బ్రహ్మాండాన్నంతా భూమి తన చుట్టూ తాను తిరిగినట్ల. చక్రి సర్వోపగతుడు. ఎటువంటి దర్శనం ప్రహ్లాదుంది? ఏం లే, ఈ ఒక్క శ్లోకమే 4 వేదాల సారం ఉన్నది అన్నట్టు. ఇంకా ఏమీ చేసినా లాభం లేదు, ఒక్క శ్లోకం అర్థం చేసుకుంటే చాలు. చక్రి సర్వోపగతుడు, సర్వము లోపల ఉపగతమైనటువంటి వాడు, అన్నిటిలో ఉన్నటువంటి వాడు. ఎందెందు వెదకి చూచిన అంటే లోపల వెతుకుతావా దివ్యత్వమే, బయట వెతుకుతావా దివ్యత్వమే. వెతికి చూసిన రొట్టి కనిపిస్తే లాభం లేదు. వెతికి చూసిన అంటే వివేక దృష్టితోని చూస్తే, వెతికి అంటే వివేకం. ఇక్కడ వాడి ఏమిటి, ఎందుకు, ఎట్లా అనేటువంటి ఒక తార్కిక దృష్టితో నువ్వు చూడడానికి ప్రయత్నిస్తే, ఏమిటి, ఎందుకు, ఎట్లా, వాట్, వై అండ్ హౌ, ఈ తార్కిక దృష్టితో కనుక నువ్వు చూస్తే, ఎందెందు వెదకి చూసిన అంటే వివేక దృష్టితో కనుక నువ్వు చూస్తే, అందందే కలడు, అన్నిట ఉన్నోడు అందు ఇందు ఉండకుండా ఉంటాడా? దానవాగ్రణి, ఓ రాక్షసులకు అగ్రమైనటువంటి ఒక రాజా, వింటే
అంటే ఈ మాటలు ఏమున్నాయి, ఆధ్యాత్మికమైనటువంటి మాటలు అంటే వినే ఆసక్తితోని వింటే ఫలితం, లేకపోతే ఫలశూన్యం. అసలు వినడానికే సిద్ధం ఉండదు. వింటే, అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టింది. నువ్వు వింటే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు, నువ్వు చింతించవలసిన అవసరం లేదని చెప్పేసి ప్రహ్లాదుడు. ఎంత గొప్ప సందేశం. జ్ఞానం ఉన్నది, భక్తి ఉన్నది, కర్మ అన్నీ ఉన్నాయి అందులోపల. భక్తి, జ్ఞాన, కర్మలు 3 కూడా ఉన్నాయి అందులోపల. ప్రపంచానికి సంస్కారం ఇచ్చేటువంటి పనే చేసిండు ఆయన. సంపూర్ణమైన భక్తితో చేసిండు. సంపూర్ణమైన జ్ఞానం కూడా, సంపూర్ణమైన భక్తి తీసుకోవాలి, సంపూర్ణమైన జ్ఞానం అన్నట్టు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అతడు ఏ కర్మ యొక్క ఏదైనా ఫలితం ఆపేక్షించిండా? మా నాన్న నన్ను కొండలపై నుండి నెట్టేస్తున్నాడు, జర వస్తే బాగుండి అనలేదు. తన పని తాను చేసుకుంటూ పోయిండు, జరగవలసిందంతా జరుపుకుంటూ పోయింది. సంపూర్ణమైనటువంటి యోగ దృష్టి అంటే ఇట్లాగే ఉంటుంది. సంపూర్ణమైన ఆధ్యాత్మిక పరాకాష్ఠను అందుకునే దృష్టి అంటే ఇట్లాగే ఉంటుంది. దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. జగత్తు లోపల వ్యాపించినంత పరబ్రహ్మమే అయినప్పుడు ఇంకా అక్కడ నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. ఏమిటి, ఎట్లా, అంతా అక్కడ ఏం మాటలు ఉండయి. అదే పూర్ణానుభవం. వాళ్ళకు ఫలాపేక్ష ఉండదు. ఆ లెవెల్కి వెళ్ళినటువంటి వాళ్ళని ఏమంటావా? సన్యాసి అంటావా, యోగి అంటావా, జీవన్ముక్తులు అంటావా, స్థితప్రజ్ఞుడు అంటావా, సమాధిస్తులు అంటావా, ఏమన్నాను అగును. అంతేకాని అగ్నిహోత్రమును వదిలినవాడు కానీ, అంటే ఇక వంట లేదు, తంట లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, అగ్నిది పనే లేదు, 5 ఇండ్లు భిక్షాన్నం తెచ్చి బ్రతికేటువంటి వాడు అగ్నితోనే ఆయనకు పనే లేదు. ఈవెన్ అగ్నితోనే పని లేదంటే యజ్ఞాల యొక్క ఫలం కూడా దాటి ఉన్నటువంటి వాడు అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఫలమే ఉంటుంది. ఫలాపేక్ష లేకుండా చేయవలసిన పనులని చేస్తూ ఉంటాడు. అగ్నిహోత్రం వదిలినవాడు కానీ, కర్మలను విడిచినవాడు కానీ, ఈ ప్రపంచ వ్యవహారాలు ఎందుకు, ఈ ప్రజల సమస్యలు ఎందుకు, ఏ కర్మలు లేకుండా నిష్క్రియుడయి కేవలం ఉండేటువంటి వాడు అడుగుతున్నారు కదా, కర్మలను విడిచినవాడు కానీ. అవును, సన్యాసులు ఏం చేస్తారు? కర్మలతో పట్టించుకోరు వాళ్ళు మొత్తాన్ని, గృహస్థుల మీద ఆధారపడి ఉంటారు అన్నట్టు. సన్యాసి యోగి అన్నిటికీ కానీ ఎప్పుడు కూడా అది సాధ్యం కాదని చెప్పేసి సన్యాసానికి ఒక గొప్ప నిర్వచనం ఇచ్చిండు. దానికి మేము అయినంత మట్టుకు ఈ స్థితిని ప్రహ్లాదు లోపల మీకు ప్రహ్లాదుని పాత్ర ద్వారా వివరించనైంది అన్నట్టు. ప్రహ్లాదుడు సన్యాసి, ప్రహ్లాదుడు యోగి, ప్రహ్లాదుడు పరిపూర్ణ నిష్ఠుడు, ప్రహ్లాదుడు ఆత్మజ్ఞాని, అన్నీ కూడా ప్రహ్లాదు లోపల మనం చూడవచ్చు. అట్లాగే మనం కూడా కావచ్చు, పెద్ద పనేం కాదు. ప్రహ్లాదుడు తప్ప మనకు సాధ్యం కాదంటే ఎందుకుగా చెప్పండి. వివేకంతో చూస్తే నీకు అంతటా నిండి ఉన్నది బ్రహ్మమే. అప్పుడు నీవు బ్రహ్మమే అయిపోతుంది. సర్వవ్యాపకం బ్రహ్మతత్వం నువ్వు కూడా బ్రహ్మమే అయిపోతుంది. అయిపోయినా ఇంకా నీ అస్తిత్వం వ్యక్తిగా మిగిలింది ఏంటిది? పరబ్రహ్మం యొక్క వ్యక్త రూపమే నీవైనావు కాబట్టి వ్యక్తి అయినావు. ఇక అన్నప్పుడు ఇక ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఆ ఆనందము అది వర్ణనాతీతంగా ఉంటుంది అన్నట్టు. సరే, 2వ శ్లోకం. యం సన్యాసమితి ప్రాహుర్ యోగం తం విధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. స్థితికి ఇక్కడ యోగి అని పిలుస్తున్నాడు అన్నట్టు. ఓ అర్జున, దేనిని సన్యాసమని చెప్పుదురో దానిని యోగమని రంగం. ఎన్నెన్న పేర్లు పెట్టుకును. ఎలా అనగా సంకల్పమును వదలనేవాడు ఎవడును యోగి కానేరడు. ఇప్పుడు అంటేం కదా, అదొక సూపర్ కాన్షియస్నెస్ లెవెల్, మహోన్నత ఆధ్యాత్మిక స్థాయి. దానికి ఏమన్నా పేరు పెట్టు. దేనిని సన్యాసం అని చెప్పుదురో అంటే సన్యాసి అను, దానిని యోగమనే రంగము, రెండు ఒక్కటే. ఎట్లా 20 రూపాయల నోట్లు 5 వేస్తే 100 అయినాయి,
రూపాయల నోట్లు 2 వేస్తే 100 అన్నట్లా. ఎందుకంటే విలువ సమానంగా ఉంటుంది అన్నట్టు. మనస్థితి ఇక్కడ ప్రామాణికం. మనకు మనస్థితి పరిపూర్ణమైనటువంటి పరమార్థ అనుభవ మనస్థితి ఎప్పుడైతే ఉంటుందో దానికి సన్యాసం అని చెప్పు, యోగం అని చెప్పు. 2 ఆ స్థితికి వర్ణించవలసినటువంటి వర్ణనలు అన్నట్టు ఎరంగము. ఇక రెండవది ఏమిటి? ఏలయనగా సంకల్పమును వదలనేవాడు ఎవడును యోగి కానేరడు. వెరీ గుడ్. ఏమిటి సంకల్పము? మౌలికమైన సంకల్పం ఏమిటంటే, నేనైతే జీవుడినైతే ఆ దేవుడు ఏమిటిదో ఎక్కడో. ఇది ఒక సంకల్పం, మౌలికమైన సంకల్పం అన్నట్టు. 2వ అధ్యాయంలో వచ్చింది, యథాతే మోహ కలిలం బుద్ధిర్వైతే తరిష్యతే అని చెప్పేసి. ఎప్పుడైతే నేనైతే జీవుడిని అయితే దేవుడంటే ఎక్కడ ఎట్లా అనేటువంటి ఏదైతే ఉందో సంకల్పం అంటారు దాన్ని. మోహం అని కూడా దానికి అనవచ్చు. ఎందుకంటే దేవుని విషయం లోపల మోహం ఉన్నది. నీకు కనిపిస్తున్న దాన్ని పక్కకు నెట్టి ఆ దాన్ని వెతకడం ప్రారంభించినావు మొత్తం మీద. ఇదే సంకల్పం. అంటే నీకు డౌట్ ఉన్నది, అనుమానం ఉన్నది. నీకు ఏం అనుమానం అంటే, నేను జీవుని అయితే దేవుణ్ణి పట్టుకోవడం ఎట్లా, దేవుడు ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, దేవుడు అంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, ఇవన్నీ సంకల్పాలు అన్నట్టు. వాస్తవంగా మౌలిక సంకల్పం అంటారు దీనికి. ఇది వదలనటువంటి వాడు ఎక్కడ కూకున్నా లాభం లేదు. కొందరు ఒక మహాత్ములు చెప్పారు ఏంటిదంటే, కన్నడలో ఉంది అది, నదివాసిಗಳು, నదీ తీరాల్లో ఉండేటువంటి వాడు, గిరివాసిಗಳು, కొండ కోనల్లో ఉండేటువంటి వాడు, గుహవాసిಗಳು, గుహల లోపల ఉండేటువంటి వాడు, వనవాసిಗಳು, వనాల్లో ఉండేటువంటి వాడు, పరమార్థ సాధన కొరకు ఉపక్రమించేటువంటి వాళ్ళంతా ఇక్కడిక్కడ మనకు దొరుకుతూ ఉంటారు అన్నట్టు. పాపం వాళ్ళు సంకల్పంతోనే అంత కఠోరమైన సాధనలు చేస్తూ ఉంటారు అన్నట్టు. అయితే ఆ సాధన ఫలితంగా ఎవరన్నా మహాత్ములు దొరికినప్పుడు వాళ్ళకు దేన్ని నువ్వు వెతుకుతున్నావో అది నీవై ఉన్నావు అనేటువంటి మాట చెప్తే ఇప్పుడు డౌట్ కంప్లీట్ క్లియర్ అయిపోతుంది వాళ్ళకు. పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడనే ఏరుకుంటారు. ఇదంటే మన దీనికి ఏమంటారంటే ఆవరణ దోషం అంటారు. ఆవరణ దోషం, మల విక్షేప ఆవరణ దోషాలు ఉన్నాయి. ఆవరణ దోషం అన్నట్టు ఎంతో సాధన చేసిన తర్వాత మల దోషం, విక్షేప దోషం ఎగిరిపోయిన తర్వాత ఆవరణ దోషం ఉంటుంది. ఆవరణ దోషం అంటే పరమాత్మ నిన్నే ఆవరించి ఉన్నది కానీ నువ్వు గ్రహించడం లేదు, పరమాత్మను నువ్వు ఆవరించి ఉన్నావు కానీ నువ్వు గ్రహించడం లేదు. ఇది ఆవరణ దోషం అన్నట్టు. అది సిద్ధ వస్తువు అయి ఉన్నది, సాధించే అవసరం లేదు. ఇట్లా ఉంటే దీనికి మనకు సంకల్పం ఏమున్నదంటే, నేనైతే ఉన్నా అది ఎక్కడుందో చాలా విషయాల ముందు వస్తాయి మనకు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పాడు. అంటే ఆ ఈశ్వరుడు సర్వభూతానాం ప్రతి ఒక్కరి హృదయం లోపల హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు అన్నట్టు. ఆ చైతన్యమే గుండె దడదడ, గుండె కొట్టుకోవడం, గుండె ఆగిపోయిందంటే నీ అస్తిత్వం ఖతమైపోయింది కదా. హృదయేశే అర్జున తిష్టతి అనలా నేను పాతుకొని కూకున్నాను ఆయన. నేనుంటేనే నీవు ఉన్నావు, నేను లేకపోతే నీవు లేవు. నిన్ను వదిలినాటే నీ గుండె ఆగిపోతుంది. తిష్టతి అంటే పక్కా పర్ఫెక్ట్ అడ్రస్ ఎక్కడ ఉన్నదంటే నీ లోపలనే ఉన్నాను అర్థం అన్నాడు. భ్రామయన్ సర్వభూతాన్ని, ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సత్యాన్ని తెలుసుకోక వెతుకులాట తన్ను ఇడిచి బయట వెతకడం ఏదైతే ప్రారంభించిండో ఇదే భ్రమ. అంటే
ఈ మొత్తము సర్వము విధం బ్రహ్మ అన్నప్పటికైనా ఆ మాట తెలుసుకోక బ్రహ్మము కానిది ఏదో ఉన్నది, బ్రహ్మము దీనికి వేరేగా ఉన్నది అనుకునేటువంటి భావన పేరే భ్రమ. భ్రమయన్ సర్వభూతాన్ని అన్నాడు. దీనికే సంకల్పం అని కూడా అనవచ్చు మనం. దీనికే సంకల్పం అని కూడా అనవచ్చు. అంటే నా లోపల ఉన్నది దేవుడు కాడు, దేవుడు ఎక్కడున్నాడు పోయి పట్టుకోవాలనే సంకల్పం లోపలనే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయన్నట్టు. మొత్తం మీద ఎన్ని సాధనలు చేసినా సాధనల యొక్క పరాకాష్ఠ చిట్ట చివరికి భగవంతుని యొక్క అసలు సిసలైన చిరునామా నీవే. ఇంకొక చిరునామా నీ ద్వారా కాంచబడుతున్నటువంటి విరాట్ విశ్వం. ఏ దేవుని యొక్క చిహ్నమే దివ్యత్వం. దివ్యత్వం లేనిది ఏది లేదు ప్రపంచం లోపల. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, సంకల్పము వదలనివాడు. ఈ డౌట్ ఎప్పుడైతే నీకు క్లియర్ కాదో మనసు లోపల నుంచి, మళ్ళీ ఇంకా దాని కొరకు బహిర్ముఖమై ఎప్పుడైతే చూస్తూ ఉంటావో, అది తప్ప చెప్పిన ఎన్నోసార్లు అజ్ఞానికి అస్సలే దేవుని యొక్క అనుభూతి ఉండదు, దేవుని యొక్క దర్శనం ఉండదు. జ్ఞాని అయినటువంటి వాడు వాసుదేవ సర్వమితి, వానికి దేవుడు తప్ప ఇంకొకటి కనిపించదు. అజ్ఞానికి దేవుడు తప్ప అన్నీ కనిపిస్తుంటాయి, జ్ఞానికి దేవుడు తప్ప ఏమీ కనిపించదు అన్నట్టు. ఇదే సంకల్పము, సంకల్ప నివృత్తి, ఇవి అన్నట్టు. మొత్తం మీద సంకల్పం వదలని వాడు ఎవడును యోగి కానేరాడు. యోగా అంటే దాంతో కలిసే ఉన్నావు నువ్వు, నీతో అది కలిసి ఉన్నది, దాంతో నువ్వు కలిసి ఉన్నావు. ఎట్లా కలిసి ఉన్నది? తరంగాలు సముద్రాన్ని కలిసి ఉన్నాయా, విడిపోయి ఉన్నాయా? పేర్లు వేరేవేరే ఉన్నాయి. సముద్రం అంటున్నాం జలానికి, తరంగాలు అంటున్నాము రమ్యంగా మనకు కనిపించేటువంటి వాటికి. ఇప్పుడు సముద్రమును నిడిచే తరంగాలు ఉన్నాయా, తరంగాలను నిడిచి సముద్రం ఉందా? రూపాంతరము. నీటికి గాలి తోడైతే తరంగంగా ఏర్పడ్డది, అంతే కదా. మనసు భిన్నత్వాన్ని భాషింపజేస్తున్నది. అక్కడ గాలి తరంగాలుగా మార్చింది నీటిని, ఇక్కడ మనసు నీకు విస్మృతి కలిగించింది, భిన్నత్వం లోపల తీసుకొని నెట్టుకొని పోయింది మొత్తం మీద. అయితే తరంగాలు నీటికి వేరు లేవు, నీకు పరమాత్మ వేరుగా లేడు. 4 మహావాక్యాలు, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఏమనేది చూసుకోండి. మొత్తం మీద అంతా కేర్ ఆఫ్ అడ్రస్ నీ లోపలనే ఉన్నది. కానీ నీకు సంకల్పం ఉంది, అవునో కాదు, అవునో కాదు అని చెప్పేసి. ఇది పోతే కానీ నువ్వు సన్యాసి అన్న కావచ్చు, యోగి అన్న కావచ్చు, నీవు ఎక్కడన్నా ఉండు, ఎటనన్నా ఉండు, ఈ సంకల్ప రహితుడవై ఉండు. కన్నడలో ఇంకో మాట, శిವನ ನಂಬಿದ ಶರಣರು ఎంతిద్దరేనయ్యా ఎల్లిద్దరేనయ్యా అంటే, ఆ పరిపూర్ణ దర్శనమైనటువంటి వాడు, పరిపూర్ణ పరమాత్మ అనుభూతి లోపల ఉన్నటువంటి వాడు, తత్వవేత్త ఎవడైతే అయిండో, శివన నంబిద శరణరు అంటే ఏది లేకపోతే ఇది శివం, అదే శివం అని ఎవడైతే దాన్ని నమ్ముకున్నాడో, ఎంతిద్దరేనయ్యా ఎల్లిద్దరేనయ్యా, వాళ్ళు ఏ పరిస్థితి లోపల ఉంటే వాళ్ళకు దేశము కాలము పరిస్థితులకు అతీతులు. వాడు ఏ దేశంలో ఉంటేమి, ఏ కాలంలో ఉంటేమి, ఏ పరిస్థితిలో ఉంటేమి. ఎంతిద్దరేనాయా ఎల్లిద్దరేనాయా అంటే అర్థం ఇది. దేశము కాలం పరిస్థితులకు అతీతులు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అవలోహవ కళవ పరుసు ఎంతిద్దరేనాయా ఎల్లిద్దరేనాయా అంట. పరుసురాయి స్పర్శవేది ఇనుమును ముడితే బంగారం అయిపోతుంది అని ఒకటి పురాణాల లోపల ఉన్నది. దాన్ని వాడుకుంటారు ఎక్కువ మట్టుకు, ప్రాక్టికల్గా ఇప్పుడు మనం నిరూపించలేము. అందుకే మేమేమంటామంటే, ఆ స్పర్శవేదిని చూడలే, ఇనుమును ముడితే బంగారం అయింది మనం చూడలేదు, పురాణాల లోపల ఉండనివ్వండి. మేమేమంటాం దానికంటే, నేనేమంటా వ్యక్తిగతంగా అంటే, బంగారము కొనడానికి ఎప్పుడైతే మనము దుకాణానికి వెళ్ళిపోతాము, జ్యువెలరీస్ దగ్గరికి వెళ్ళిపోతాము, ఆభరణాల దుకాణానికి ఎప్పుడైతే, అంటే బంగారం అమ్మే దుకాణానికి ఎప్పుడైతే వెళ్ళిపోతాం మనము, అయ్యా నాకు 24 క్యారెట్ బంగారం కావాలి, ఎంత కావాలి, నాకు 2 తులాలు కావాలి
ఆ బిస్కెట్ లోపల నుంచి కట్ చేసి ఇస్తూ ఉంటాడు నీకు. 24 క్యారెట్ బిస్కెట్ ఉంటుంది కదా, కట్ చేసి ఇస్తూ ఉంటాడు. అయితే సరిగ్గా కట్ చేయడం సాధ్యం కాదు. కొంచెం తగ్గుతుంది, ఇంకా కొంచెం కట్ చేసి వేసేస్తాడు. అలా ఇంకా తగ్గుతుంది, ఇంకా కొంచెం కట్ చేసి వేసేస్తాడు. ఎక్కువైతే కట్ చేసి మళ్ళీ దగ్గర పెట్టుకుంటాడు. ఒక ముక్క తర్వాత నీ తూకంకు సరిపోవాలంటే చిన్న చిన్న ముక్కలు చేసి నీకు తూకం వేసి ఇస్తాడు. నేను ఆ ముక్కలకు ధర ఇవ్వ అంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి మేమేమంటామంటే బంగారము ఏ ఆకృతి లోపల ఉంటేమి, ఎలాంటి ముక్క రూపం లోపల ఉంటేమి బంగారం బంగారమే. అట్లాగే ఏది లేకపోతే ఇది శివం అనుకొని శివమును తన లోపల తాను దర్శించుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో సంకల్ప రహితుడైపోయాడు. వానికి దేశము కాలము పరిస్థితితో సంబంధం లేదు. వాడు యోగి అనవచ్చు, సన్యాసి అనవచ్చు, బ్రహ్మనిష్ఠుడు అనవచ్చు, తత్వవేత్త అనవచ్చు, ఏమైనా పేర్లు పెట్టుకో. మహాత్ముడు అనవచ్చు, ఇలానే చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు వాడండి అన్నాడు. ఆ బంగారం ముక్కకు కూడా కంప్లీట్ ధర చెల్లించవలసింది. ముక్క అయినందుకు మనము ఏమనడానికి వీల్లేదు. తూకం చూసుకుంటాడు అన్నట్టు. అట్లాగే స్థితిని చూసుకో. ఇక్కడ తూకం చూసుకొని డబ్బు చెల్లించు, ఇక్కడ స్థితి చూసుకొని పరవశించు. స్థితిని చూసుకొని ప్రభావితుడు అయిపో. అటువంటి సంకల్పం ఎప్పుడైతే తొలగిపోతుందో నేనెవరో దేవుడెవరో అనేటువంటి భావన తొలగిపోయి నాలో నేనయ్యున్నదే పరమాత్మని యొక్క చైతన్యము, నా ద్వారా నేను దృక్కునైతే నా ద్వారా కాంచబడుతున్నటువంటి దృశ్యం అంతా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ అంతా దివ్యత్వం ఉంది కాబట్టి దైవత్వమే. దేవుడు దివ్యత్వాన్ని విడదీయలేం మనం. విశ్వమంతా దివ్యాతి దివ్యమైనటువంటిది. నీ శరీరం కూడా ఎంతవరకు ఆత్మ ఉంటుందో, ఎన్ని అద్భుతాలు ఎన్ని దివ్యాలు ఉన్నాయంటే వర్ణన చేయలేం మనం. మొత్తం మీద అన్ని దివ్యత్వాలు ఈ శరీరం లోపల ఉన్నాయి. ఎక్కడ దివ్యత్వం ఉన్నదో దేవుడు ఉన్న దగ్గరే దివ్యత్వం. దివ్యత్వానికి దేవునికి, జ్యోతికి ప్రకాశానికి ఉన్న సంబంధమే, తేనెకు తీయదనానికి ఉన్న సంబంధమే దివ్యత్వంకు దేవుడు. దేవుడు దివ్యత్వం అంటే రెండట్లా అన్నట్టు. నీ లోపల దివ్యత్వం ఉంది, విశ్వమంతటా దివ్యత్వం ఉంది. అంటే దేవుడు ఉంటేనే దివ్యత్వం ఉంటుంది. ఇటువంటి దృష్టి మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిన్ను మహాత్ముడు అనొచ్చు, శాస్త్రం యోగి అనొచ్చు, సన్యాసి అనొచ్చు, మహాత్ముడు అనొచ్చు, స్థితప్రజ్ఞుడు అనొచ్చు, జీవన్ముక్తుడు అనొచ్చు. ఆభరణాలు ఎన్ని తయారు చేసినప్పటికైనా కానీ మూలంగా చూసేటువంటి దృష్టి బంగారందే ఉంటుంది అన్నట్టు. ఒక 10 ఆభరణాలు మనం తయారు చేయించి సమయము అదుపు తప్పిపోయినప్పుడు ఎప్పుడన్నా మనకు పరిస్థితులు దారిద్ర్యం సంభవిస్తే తీసుకుపోయి మనము అన్ని ఆభరణాలు 10 రకాల ఆభరణాలు వేరే వేరే చెవులకు ధరించేటి, ముక్కు ధరించేటి, మెడలు ధరించేటువంటి, చేతులు ధరించేటువంటి రకరకాల పేర్లు ఎన్నో ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద అవన్నీ తీసుకుపోయిస్తే కొనేవాడు బంగారాన్ని మాత్రమే చూస్తాడు. నీవేం చెప్పించినావు, ఎట్లా చెప్పించినావు మనకు అవసరం లేదు. అది బంగారాన్ని ఎట్లా చూస్తావు అట్లాగే ఇక్కడ స్థితిని మాత్రమే మనం చూడాలి, పరిస్థితులను చూడవద్దు. చాలా విప్లవాత్మకమైనటువంటి విషయాలు 2 శ్లోకాల లోపల చెప్పినారు. ఇవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి రేపటికి ఇంకా మిగిలిద్దాం. ధన్యవాదాలు.